ఏంటి కాకపోతే ఏంటి అనేది ఈ 8 నెలల పరిపాలనలో సాధారణ ప్రజలకి వెలిచిన హామీల విషయంలో ఎదురు చూపులే మిగిలాయా? ఆ విషయంలో హిట్ అయినట్ట ఫట్ అయినట్ట? వెరీ సింపుల్ అండి. ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమి ఆశించారు? పరిపాలన మెరుగ్గా ఆశించారు. ఇదివరకటికంటే కరెంటు మెరుగ్గా రావాలి, వస్తుందా లేదా పబ్లిక్కి తెలుసు కదా. ఇప్పుడు ఇదివరకటికంటే మద్యం వలన బాధలు ఇప్పుడు తక్కువగా ఉండాలి. ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మద్యం అదే నేను అనేది. అది పబ్లిక్ చెప్పాలి, మనం చెప్తే ఫీల్ అవుతారు. కానీ వాస్తవం ఏంటి అనేది పబ్లిక్ చెప్పాలి. అక్కడ అంటే ఒక రకంగా అది కూడా భారమే పాపం మందు తాగే వాళ్ళ మీద. అట్లా మీరు ఆ మాట అంటే ఇదివరకు ఏమని రాశారు? మద్యానికి సంబంధించి దోచేశారని రాశారు, ఇప్పుడు దాచేశారని రాస్తారని. ఇది అయ్యో చిన్న భారమే 10 రూపాయలు. మొన్నటి దానికి రేట్లు తగ్గిస్తానన్నావు, పెంచుతానన్నావు నువ్వు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ధరలు పెంచేశారు కదా, అంత హడావిడి చేసి దాని మీద ఇంకో 10 రూపాయలు పెడితే ఎట్లాగా? అదే కదా. దాంతో పాటు అదే 99 రూపాయల మందు ఒకటి ఇచ్చాను అంటే అదే డిస్కౌంట్ స్కీమ్ టైపు. పోనీ ఎన్ని ఉంటాయా? అన్ని 99 ఉంటాయా? అప్పుడు ఏదో రాశారు వార్తలు, అన్ని కంపెనీలు ఎగబడిపోయి 99 మందే ఇద్దాం అనుకుంటున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు రూట్ మార్చేసి మళ్ళీ ఈ టైప్లో రాస్తున్నారు. 10 రూపాయలు పెంచేసేసి మళ్ళీ అదొకటి కవర్ చేస్తారు. ఇసుక ఉంది, ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్కి సంబంధించి ప్రస్తుతానికి ఏంటి ఏం అనలేరు వాళ్ళు. ప్రస్తుతానికి ఏదో